अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూడు విషయాలు చెప్పారు. అవేంటో తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగినటువంటి ఒక విశ్వాసికి మూడు లక్షణాలు కలిగి ఉండాలి. నేను లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పాను, దాని తర్వాత ఒక గడ్డం పెట్టేసి టోపీ పెట్టి హజ్జుమ్రాలు చేసి జకాత్ ఇస్తున్నాను, ఉపవాసాలు ఉండి నమాజులు చేస్తున్నాను అంటే సరిపోదు. వీటితో పాటు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటి అంటే, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు. అది ఇంట్లో ఉన్న ఇతరులు కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మన వ్యాపార లావాదేవీలు జరిగే, జాబులు చేసే దగ్గర లేదా బజారులో వచ్చిపోయేటప్పుడు కానీ కొన్ని హక్కులు మనకి మన పొరుగు వారిపైన ఉన్నాయి. ఈ యొక్క పొరుగు వారి యొక్క హక్కుల్లో ఒక హక్కు, ఆ పొరుగు వారిని కష్టపెట్టకూడదు. నిజంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కనుక ఉంటే మీరు మీ పొరుగు వారిని కష్టపెట్టకూడదు అని చెప్పడం జరిగింది. వారు ముస్లిం అయినా కానీ, ముస్లిం కాకపోయినా కానీ, ఇక్కడ ముస్లిం అనే పేరు తీసుకోలేదు. పొరుగువారు ఎవరైనా సరే వారు ఎవరిని కూడా కష్టపెట్టకూడదు. ఇది మొదటిగా ఒక విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు. నిజంగా మీరు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగి ఉండుంటే, మీరు అల్లానే విశ్వసించేవారే, అల్లాకే నమాజులు, ఉపవాసాలు, సదకా కార్యాలు, జకాతులు, హజుమ్రాలు, ఆరాధనలు అల్లాకే అర్పించేవారే కనుక అయితే మీరు వీటితో పాటు ఈ పనులు కూడా చేయాలి. మీరు పొరుగు వారిని కష్టపెట్టకూడదు. ఇక రెండవ విషయం, నిజంగా మీరు అల్లా పట్ల, అంతిమ దినం పట్ల, ప్రళయ దినం పట్ల, జడ్జిమెంట్ డే పట్ల, కర్మల యొక్క తీర్పు దినం పట్ల మీరు మళ్ళా బ్రతికబడి, మళ్ళా లేపబడి స్వర్గం మరియు నరకాన్ని అనే ఒక రోజు దేవుడు ఇస్తాడు, స్వర్గానికి నరకానికి వెళ్ళే ఒక రోజు ఉంది అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇటువంటి విశ్వాసం, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగిన వాడు అతిథి మర్యాద ఎక్కువగా చేయాలని చెప్పడం జరిగింది. మొదటిగా మీరు మీ పొరుగువారు ఎవరైనా సరే అందరితో మంచిగా ఉండాలి, ఎవ్వరికి కష్టపెట్టొద్దు అని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం, నిజంగా మీరు అంతిమ దినం, ప్రళయ దినాన్ని కనుక నిజంగా విశ్వసించేవారైతే కనుక మీ యొక్క అతిథులని మర్యాద చేయండి అని చెప్పడం జరిగింది. ఒకప్పట్లో ప్రవక్తలు కానీ, సహబాలు కానీ, ఈరోజు మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే బాగుండు, వారికి సేవలు, సపర్యలు